నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే బిగ్గెస్ట్ అప్డేట్తో మీ ముందరకైతే రావడం జరిగింది. దిల్ రాజు బాలయ్య కోంబోలో హనీఫ్తో మార్కో డైరెక్టర్తో సినిమా అయితే ఉండబోతుంది. బ్లడ్ బాత్ ఉండబోతుంది అనమాట. సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది, దాని అప్డేట్స్ ఏంటి అన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాము. వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చెంచా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. మీకు అప్డేట్ ఇచ్చేదానికైతే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఇక మన వీడియోలోకి వెళ్తే, మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, హిందూపూర్ ఎమ్మెల్యే, అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ మన నందమూరి బాలకృష్ణ గారు, మన ముద్దుల బాలయ్య మనం అనిపించుకుంటా ఉంటాం అనమాట. ఆయన వరుస సినిమాలతో భారీ హిట్లు కొడుతూ సినిమాలో ప్రేక్షకుల్ని అలరించేదానికి అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన అప్కమింగ్ మూవీ లిస్ట్ కానీ ప్రజెంట్ తీయబోయే సినిమాలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ బాలయ్య గారు అయితే మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారనమాట. గోపిచంద్ మల్లేని గారితో స్క్రిప్ట్ వర్క్ రెడీ అయిపోయింది, స్టోరీ లైన్ అయితే సెట్ అయిపోయింది. మాఫియా బ్యాక్డ్రాప్లో ముంబై కథ నేపథ్యంగా సినిమా స్టోరీ అయితే బలంగా జరుగుతున్న మాట వాస్తవం. సినిమా అయితే మనం ముందుగా అనుకున్న విధంగానే దసరాకైతే రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ బలంగా ఉన్నాయి. సినిమా అయితే శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకునే దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే మాత్రం పూర్తి అయిపోయింది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని దసరాకి రిలీజ్ చేసేదానికి అయితే మాత్రం సినిమా టీం అయితే మాత్రం చాలా సన్నాహాలు చేస్తున్నారు. సీజీ వర్క్ తక్కువగా ఉండడం వల్ల సినిమాని అయితే మాత్రం తొందరగా రిలీజ్ చేసేదానికి ప్రయత్నాలు ఉన్నాయి. దసరాకి చాలా సినిమాలు రిలీజ్లో ఉన్నాయి. అందరూ స్టార్ హీరోలు రెడీగా ఉన్నారు. ఒక పక్క కింగ్ 100 కానీ నాగార్జున గారిది, మరో పక్క వెంకటేష్ గారి ఆదర్శ కుటుంబం కానీ, మరొక పక్క చిరంజీవి గారిది బాబీ కాంబినేషను దసరాకైనా రావచ్చు, లేకపోతే విశ్వంబర చిరంజీవి గారి సినిమా కూడా వచ్చేదానికి. ఇలా వరుస మూవీస్ అన్నీ అప్డేట్లో ఉన్నాయన్నమాట. ఈ దసరా అయితే మామూలుగా ఉండట్లేదు, ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. ఈ దసరా తర్వాత బాలయ్య గారు అయితే మాత్రం వెంటనే సంక్రాంతికి బాలయ్య సినిమాలు ఏ రేంజ్ హిట్ కొట్టాయి ఈ మధ్యకాలంలో మనకు అందరికీ తెలుసు. ఒక పక్క డాకు మహారాజ్తో మాస్ యాక్షన్ హై వోల్టేజ్ సినిమాని అయితే తీసి సంక్రాంతికి రిలీజ్ చేసి భారీ హిట్ కొట్టడం జరిగింది. ఇంకో పక్క వీరసింహారెడ్డి మాస్ యాక్షన్ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా ఒక రేంజ్లో అయితే ప్రేక్షకులని అయితే అలరించిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు మరొకసారి అదే డైరెక్టర్తో గోపిచంద్ మల్లేని గారితో అయితే మాత్రం సినిమా అయితే బలంగా పడుతుంది. సో మాఫియా బ్యాక్డ్రాప్లో జరుగుతున్న ఈ సినిమా మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే సినిమా అయితే మాత్రం హై రేంజ్ అనే చెప్పుకోవాలి. బ్లడ్ పడబోతుంది ఆ రేంజ్లో, అంటే బ్లడ్ బాత్ ఉండబోతుంది అనమాట. మనం ఆల్రెడీ మార్కో సినిమాని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. దాంట్లో హీరోని ఏ రేంజ్లో ఇలా కూడా సినిమా తీస్తారా అంటే ఇంత వైలెన్స్ ఉంటుంది ఒక సినిమాలో అనేది మార్కో సినిమాలో అయితే డైరెక్టర్ గారు అయితే చూపించడం జరిగింది. ఆయన టేకింగ్తో మంత్రముగ్ధులను చేశారు మాస్ ఆడియన్స్ని అయితే మాత్రం. ఆయన బాలయ్య గారితో సినిమా ఫిక్స్ అయితే ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అయితే మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఈ సినిమాని తీసేదానికి దిల్ రాజు గారు ఎప్పటి నుంచో బాలయ్య కాంబినేషన్లో సినిమా తీసేదానికైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని రోజులకి సినిమా అయితే ఓకే అయినట్టు సమాచారం. గత సినిమాలన్నీ కూడా దిల్ రాజు గారి బ్యానర్లో వచ్చిన చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చి మరిన్ని ఇండస్ట్రీ హిట్ రేంజ్లో అయితే సంక్రాంతికి వస్తున్న రీజనల్ సినిమాస్తోనే దాదాపు 300 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ అయితే సాధించిన మాట మనందరికీ తెలుసు. ఒక రేంజ్ హిట్లు అయితే పడ్డాయి దిల్ రాజు గారివి. సంక్రాంతికి వచ్చినట్టు ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మూవీస్. ఆయన ఈసారి సంక్రాంతికి హై వోల్టేజ్ వైలెన్స్ మూవీ, అంటే ఆయనకి తెలుసు బాలయ్య గారితో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ వైలెన్స్ ఉండే సినిమా తీస్తే ప్రేక్షకులు ఎంత ఇష్టపడతారని ఆయన ఇన్ని రోజులకి ఆయన అనుకున్న స్క్రిప్ట్ దొరకడము, మంచి డైరెక్టర్ దొరకడం కూడా ప్లస్ పాయింట్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కో సినిమాతో ఈ డైరెక్టర్ తీసిన విధానానికి ప్రతి ఒక్క మాస్ ప్రేక్షకులు అయితే మంత్రముగ్ధులయ్యారు. అలాంటి డైరెక్టరు బాలయ్యతో పడితే ఏ రేంజ్లో ఉంటుంది అయితే మాత్రం మనం ఊహించుకోవచ్చు. మీ ఊహకే వదిలేస్తాను. ఇంకా బాలయ్య సినిమాల్లో ఏ రేంజ్లో ఉంటాయో ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్ సీన్స్ కానీ అలాంటివి 10 ఎక్కువ ఉండే విధంగా హనీఫ్ డైరెక్షన్లో మార్కో డైరెక్టరు
మంచి స్టోరీ లైన్ అయితే కథ అయితే వినిపించిన సమాచారం ఓకే అయినట్టు కూడా వినిపిస్తుంది. నెక్స్ట్ బాలయ్య గారు గోపిచంద్ మళ్ళీ ఎన్బికే 111 తర్వాత ఈ సినిమా అయితే చేయబోతున్నారని అయితే గట్టిగా వినిపిస్తుంది. సంక్రాంతికి అయితే రిలీజ్ కూడా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. అన్నీ ఓకే అయితే బాలయ్య గారిని మరొక హై వోల్టేజ్ వైలెన్స్ మూవీలు అయితే మనం చూడబోతున్నాము. సో ఇదండి మన బిగ్ అప్డేట్ ఇవాళ. బాలయ్య గారు ఆ తర్వాత ఫాలో అప్ అయితే మామూలుగా లేదు. ఒక పక్క వివేక్ ఆత్రేయ అంటున్నారు, మరో పక్క హరీష్ శంకర్ అంటున్నారు, ఇంకొక పక్క ఏమో బాబీ డైరెక్షన్లో ఉండబోతోంది డాకు మహారాజు తర్వాత, మరో పక్కేమో అనిల్ రావిపూడి గారితో భగవంత్ కేసరి ప్రీక్వెల్ ఉంటుంది. ఇలా వరుస పెట్టి సినిమాలు అయితే మాత్రం బాలయ్య గారు లైనప్ అయితే మామూలుగా లేదు. హనీఫ్ డైరెక్షన్లో బాలయ్య గారిని ఎలా చూపించబోతున్నా అనేది అయితే మాత్రం ఇప్పటి నుంచే క్యూరియాసిటీ అయితే మొదలైపోయిందనే చెప్పుకోవాలి. నేను కూడా ఎదురు చూస్తాను. ఆ రోజులు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాము. మరిన్ని అప్డేట్స్ కోసం మనం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.